మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, మరి ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే, మరి అబద్ధ బోధకులు అనే ఒక మాటతో మనం ముందుకెళ్దాం. ఎందుకు ఈ అబద్ధ బోధకులు అనే ఒక మాట చెబుతున్నాను? అబద్ధ బోధకులు చాలా మంది ఈ భూమిన మరి చెలరేగిపోయారు. అబద్ధాలు ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే సాతాను ఈ లోకంలో అబద్ధాన్ని నింపేశాడు. ఎక్కడ చూసిన అబద్ధం, అబద్ధ బోధకులు. మరి అబద్ధ బోధకులు అనబడుతున్న వాళ్ళు కేవలం మరి బయటనే ఉన్నారా? కాదండి, మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. చాలా మంది ప్రశ్నించి అడుగుతున్నారు, మరి మీ సంఘాలు అట్లా, మరి పలాని సంఘం ఇట్లా, పలాని బోధ అట్లా, పలాని ఇవన్నీ ఏంటి బైబిల్ అని చెప్పేసి బయట వాళ్ళు మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం చూసినప్పుడు వాళ్ళు అడుగుతుంటున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తుంటున్నారు. బైబిల్ ఒకటైతే ఒక రీతిగా ఎందుకు లేరు అని. అవునండి, మనుషులంతా బైబిల్ ఒక్కటే, కానీ వారి ఆలోచన తప్పుగా ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పేనండి. వాళ్ళు క్రైస్తవులు చేసిన తప్పే, బయట వాళ్ళు చేసిన తప్పే, ఏ వ్యక్తి చేసిన తప్పు తప్పే. తప్పులు చేయడానికి దేవుడు వాళ్ళను పెట్టలే, తప్పును సరిదిద్దడానికి దేవుడు సేవకులను పెట్టాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ అబద్ధ బోధకుల గురించి మనకు కొన్ని విషయాలు ఇక్కడ మనము అర్థం చేసుకున్నట్లయితే, మొదటిగా ఈ అబద్ధ బోధకులను మనం ఏం చేయాలంటే, వారు ఎవరు అన్నది వారిని ఎరగాల. అసలు అబద్ధ బోధకులు ఎవరు అని వాళ్ళని ఎరగాలి. ఎరగకుంటే వారు రేపు మన జీవితాన్ని, మన సంఘాన్ని, మనలను పాడు చేస్తారు. అబద్ధ బోధకులను మనం ఎరిగి ఉండాలని చెప్పేసి వాక్యం చెలవిస్తుంది. మరి 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో, 1 యోహాను 4:1-2 వరకు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-15 వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు కనబడుతుంది అబద్ధ బోధకులైన వారిని మనము ఎరిగి ఉండాల. ఫలానా యొక్క వ్యక్తి అని ఖచ్చితంగా కన్ఫర్మ్గా మనం ఎరగాల. ఎందుకు ఎరగాలి అని అన్నట్లయితే, మనతో ఉంటారు, మనలోనే ఉంటారు, అసలు ఎవరో తెలియదు. తెలియకుంటే దానివల్ల మనం ఏమైపోతుంటామంటే ఖచ్చితంగా సాతానులోకి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి మనకు వస్తుంది. మనం వాళ్ళను ఎరిగి ఉండాల. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పాడు, గొర్రె శర్వము కప్పుకున్న తోడేళ్ళు మీ మధ్యలో ఉన్నాయి అని. అంటే ఈ తోడేళ్ళు కానీ మీద శర్వము గొర్రె శర్వం, గొర్రెల్లాగానే ఉండిపోయాయి. అంటే మంచి వాటిలాగానే కనబడుతుంటున్నాయి. అసలు ఈ గొర్రెల అనే యొక్క మాటను ఎందుకు పలికిందంటే, గొర్రెలని కాదండి, గొర్రెల స్వభావాన్ని యేసు ప్రభు పలికాడు. చాలామంది పనికి మాలిన వాళ్ళు మీరు గొర్రెలు అని చెప్పేసి హేళన చేస్తున్న యొక్క వ్యక్తులు కనబడుతుంటారు. గొర్రె అంటే అది స్వభావం అండి, ఒక మంచి స్వభావం అండి. గొర్రె స్వభావం వేరు, పశువు స్వభావం వేరు, బర్రె స్వభావం వేరు. బర్రె గుణం ఉన్న యొక్క వ్యక్తి బర్రెలాగానే మాట్లాడతాడు. క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, దానికి ఒక తెలివి ఉండదు. గొర్రె గుణం వేరు, బర్రె గుణం వేరు. ఇక్కడ చూసినట్టయితే గొర్రెలు అంటున్నారు కదా. అవునండి, క్రైస్తవులు గొర్రెలే అనండి. మీరన్నా మాకు సంతోషమే. కారణం ఏంటిది అంటే, గొర్రె ఒక మంచి స్వభావం కలిగింది. అందుకొరకే ఆ గొర్రెను ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వాడారు, అంతేకాని గొర్రెలని కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రె శర్వం కప్పుకొని వచ్చిన యొక్క తోడేళ్ళు అంటే, తోడేళ్ళు అంటే దాని అర్థమైంది తోడేలు గుణం. ఇద్దరు కూడా భక్తులాగా నచ్చారు, ఇటు ఈయన భక్తుడే, అటు ఆయన భక్తుడే. కానీ ఒక్క వ్యక్తి గుణం మరి తోడేళ్ళలాగా ఎవరిని చంపుతున్నా, ఎవరిని నాశనం చేస్తున్నా, ఎవరిని ఏ చేస్తున్నా, ఎక్కడ సంఘాలు లేకుండా చేస్తున్నా, ఎక్కడ ఏం లేకుండా చేస్తున్నా అని చూస్తుంటారు. వారి స్వభావం మనకు కనబడుతుంటుందండి. వారి స్వభావాన్ని పడితే మనకు అర్థమవుతుంది వారి గుణం ఏంటిది, మనం ముందు గుర్తెరగాల. అయితే ఇక్కడ మనము ఆ వ్యక్తి ఎవరు అన్నది, ఆ వ్యక్తిని మనం ఎరిగి ఉండాలా. ఫలాని యొక్క వ్యక్తి మరి అబద్ధ బోధకుడు అన్న సంగతి, ఫలాని యొక్క బోధ మరి అబద్ధపు బోధ, మనం ఒకవేళ దాంట్లోకి వెళితే ఏం ప్రాబ్లం అయిద్దో అని. అందుకొరకే
ఈ అబద్ధ బోధలను విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణమిత్రులారా. మనం చూసినట్టయితే అబద్ధ బోధకులు ఎవరు అన్నది మనం ఎరిగి ఉండాలి అన్నది ఇక్కడ మొదటిగా చూస్తున్నాం. రెండో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం, కొలాసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 2 యోహాను 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనం చూసినట్లయితే రాయబడి ఉంది. వారిని మనం గుర్తించాలి. మొదటిగా ఏం చేయాలి? మనము ఆ వ్యక్తి ఎవరు ఎరగాల. రెండవది ఏం చేయాలని చెబుతున్నాడు ఇక్కడ? వాళ్ళని గుర్తించాలా. ఖచ్చితంగా దానికి ఒక గుర్తు వేయాలి. ఒక గుర్తు, ఫలాని యొక్క వ్యక్తి అబద్ధ బోధకుడు, అబద్ధాలు బోధిస్తాడు. అబద్ధాలు బోధిస్తుండడం వల్ల ఏం జరుగుతుందండి? ఆది కాండంలో ఏం జరిగింది? సాతాను, ఆది సర్పము అబద్ధాలకు జనకుడు అని రాయబడి ఉంది. అబద్ధాలకు జనకుడు అబద్ధాన్ని కంటాడు, అబద్ధం మరొక అబద్ధాన్ని కంటాది. అబద్ధాలు అన్నీ కలిసి ఆ వ్యక్తిని పాడు చేస్తాయి. అబద్ధాలు మరి కనబడుతుంటాయి. ఇక్కడ ఆ వ్యక్తి పాడైపోతాడు. మొత్తం అబద్ధికుడు అన్న యొక్క మాటతో ఆ వ్యక్తి పాడైపోతాడు. ఇక్కడ మనం సాతాను మొదటిగా ఆదామును అబద్ధం ఆడినందుకే అబద్ధాలకి వెళ్ళి దండకెళ్ళి బయటికి వెళ్ళగొట్టేసాడు, తోటలోకి వెళ్ళి. ఈరోజు అబద్ధం ఆడి కంపెనీలోకి వెళ్ళిపోయేటోళ్ళు లేరా? అబద్ధాలు ఆడి ఉద్యోగాలకి వెళ్ళిపోయేటోళ్ళు లేరా? అబద్ధాలు ఆడి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టబడేటోళ్ళు లేరా? అబద్ధాలు ఆడి కుటుంబంలోకి వెళ్ళగొట్టబడేటోళ్ళు లేరా? అబద్ధాలు ఆడి సంఘంలో నుండి వెళ్ళగొట్టబడేటోళ్ళు లేరా? అబద్ధాలు ఆడడం వల్ల ఎన్నో నష్టాలు మనకు కనబడుతున్నాయి ప్రియమిత్రులారా. అందుకొరకే ఈ అబద్ధాలు మనిషిని పాడు చేస్తాయి. అబద్ధ బోధలు అనేటివి మనిషిని పాడు చేస్తాయి. నరకానికి దగ్గరికి తీసుకొచ్చిన ఈ అబద్ధ బోధలే. ఎందుకు అబద్ధ బోధలు ఎక్కువ విస్తరించిపోయాయి? ప్రియమిత్రులారా, నిజమైన ఒక్క బోధనలు పక్కకు పెట్టేశారు. దేవుడు ఆదాముతో మొదటిగా ప్రతిదినం మాట్లాడుతూ ఉండేవాడు. సాతాను ఎప్పుడైతే మరి సర్పం ద్వారా మాట్లాడిందో ఆ తర్వాత ఈ వ్యక్తి అబద్ధాన్ని నమ్మిన తర్వాత దేవుడు దూరం అయిపోయాడు. అబద్ధం దగ్గర వచ్చేసింది. అప్పుడు నిండుకపోయిన అబద్ధం మనిషిలో రాను 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 వాని జీవితం అంతా అబద్ధమే అయిపోయింది. బ్రతుకంతా అబద్ధం అయిపోయింది. పని అంతా అబద్ధం అయిపోయింది. అబద్ధం లేకుంటే పొట్ట గడవడం లేదు. అలాంటి పరిస్థితికి దిగజారిపోయింది. మరి ఈ సేవకులైన కానీ, విశ్వాసులు కానీ, భక్తులు కానీ, ఏ వ్యక్తులైనా కానీ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారంటే అబద్ధాలు మనం ఆడడం లేదండి. అబద్ధాలు మనలో నింపి పెట్టాడు. మనలో అబద్ధాలు నింపి పడ్డాయి. ఒక బాటల్లో ఏ నీరు నింపుతా ఆ నీళ్లు నిండుతాయి. మంచి నీరు నింపినవా చెడ్డ నీరు నింపినవా దాన్ని బట్టి ఉంటుంది. అబద్ధాలు అనేది మనిషిలో నిండుకపోయాయి ప్రియమిత్రులారా. అప్పుడు అబద్ధాల చేత ఉన్న వారంతా కూడా పతనం చేసుకుంటూ దేవుడు వచ్చాడు. పాపం పెరిగిపోయింది. అబద్ధాలతో పాపం పెరిగిపోయింది. ద్రోహం పెరిగిపోయింది. ఈయన దాన్ని చంపడం పెరిగిపోయింది. అందుకొరకే దేవుడు అనుకున్నాడు అబద్ధ బోధలన్నిటిని తొలగించేసి ఒక సత్యమైన బోధనను బోధించాలని యేసు ప్రభు మానవుడిగా భూమికి రావాల్సిన అవసరత వచ్చింది. అబద్ధ బోధలను తొలగించాలంటే నిజమైన బోధ కావాలా. అందుకొరకే రాయబడింది అక్కడ, ఆయనే ఒక వాక్యమై ఉన్నాడు. ఆది అందు వాక్యం, ఆ వాక్యమైన దేవుడు అంటే సత్యమైన వాక్యం. ఆ వాక్యాన్ని బోధించడానికి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడో నిజమైన బోధ ఆయన బోధిస్తుంటుంటే అబద్ధాలు నేర్చుకునే యొక్క వ్యక్తులు నిజమైన బోధను నమ్మలేదండి. అక్కడ యూదులు నమ్మలే. చాలామంది ఫస్ట్ చెప్పినప్పుడు వారు అనుకున్నారు ధర్మశాస్త్రమే కరెక్టు. ఆయన మరి ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా అంటే అది కూడా లేదు. వాక్యానికి విరోధం. పేరు ధర్మశాస్త్రం కూడా పెట్టుకున్నారు, కానీ బతికేది మాత్రం అబద్ధాలు. యేసు ప్రభు వచ్చేసి నిజమైన బోధ చేయడం మొదలు పెట్టాడు. అందుకొరకు ఆయనకు వ్యతిరేకించారు అందరూ. నిజమైన బోధకు వ్యతిరేకిస్తారండి. సత్యాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు, ఎందుకంటే సత్యం ద్వారా వచ్చే లాభాలు పోతాయి. ఇక్కడ ఏదైతే యొక్క సత్యాన్ని బోధించారో యేసు ప్రభు, ఆయన మాటలు చాలామంది వ్యతిరేకించారు, కానీ 12 మంది శిష్యులు మాత్రం ఆయనను అంగీకరించారు. శిష్యులతో పాటు కొంతమంది అంగీకరించారు. యేసుప్రభు వచ్చిన కాలంలో మరి సత్యమైన యొక్క బోధ యేసుప్రభు చేశాడు, శిష్యులు చేశారు. యోహాను గారు యేసుప్రభు తువ్వ సరళం చేయడానికి వచ్చాడు. చివరికి శిరసాల్లో ఉన్నప్పుడు అడుగుతున్నాడు ఆయనేనా అని. అంటే
ఆయన తవ్వ సరళం చేయడానికి వచ్చిన యొక్క వ్యక్తి నిజమైన వాడా కాదన్నది కూడా ఆయన ప్రాణం పోయే వరకు కూడా ఆయనకు అర్థం కాలే. అందుకొరకు ఆయనతో ఈయన లేడు. ఎందుకు అర్థం కాలేదంటే ఆయన నిజంగా దేవుడు ఆయన వస్తే అదేదో ఇంతకు ఇవ్వని యొక్క ధర్మశాస్త్రాన్ని మాట్లాడతాడు కానీ మరి ఈ యొక్క కొత్త బోధ ఎందుకు మాట్లాడతాడు అని అనుకున్నాడు. అందుకొరకే యూదులకు ఆయన బోధకుడుగా మారిపోయాడు. యూదులకు మరి బోధకుడు బోధ చేస్తూ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని తన యూదుల బోధకుడుగా మారిపోయాడు. అన్య జనులకు అందరికీ దేవుడుగా, అందరికీ బోధకుడిగా యేసు ప్రభు నిలబడ్డాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ప్రియ మిత్రులారా, 12 మంది సత్యాన్ని బోధ చేశారు, 12 మంది శిష్యులు. అలాగనే యేసు ప్రభు సత్యమైన బోధ చేశాడు. అబద్ధ బోధలు వీళ్ళు చేయలే, కానీ బయట నుండి అబద్ధ బోధకులు. అందుకొరకే అబద్ధ బోధలు అప్పుడు ఏమైపోయినాయి? తుత్తునీరుగా చేయబడ్డాయి. నిజమైన రాయి ఆకాశం నుండి పడ్డాది, ఈ భూ సంబంధమైన ఒక విగ్రహం మీద పడగా అది తుత్తునీయలు అయింది అని దానియేలు చెప్పినట్లుగా ప్రియ మిత్రులారా, ఆ రాయి క్రీస్తే. ఆ అబద్ధ బోధలు తుత్తునీయలుగా చేయబడ్డాయి ఆ టైంలో. కానీ ఏం జరిగిందో తెలుసు? ఆయన చనిపోయాడు, ఆయన శిష్యులు చనిపోయారు, ఆయన శిష్యులుగా తయారు చేశారు. వీరు చెప్పిన యొక్క బోధ మళ్ళా రాను ఏమైపోయిందంటే మారిపోయింది. బోధలు అనేటివి వంకరకు తిరిగిపోయినాయి. సాతాను వంకరకు మార్చుకున్నాడు. అంకర బోధలు చేస్తున్న యొక్క వ్యక్తులను దేవుడు అనుకున్నాడు, ఈ అబద్ధ బోధలు ఇంకా చేస్తున్నారు కదా, ఈ అబద్ధ బోధల నుండి బయటకు తీసుకురావాలి, ఏం చేయాలి, వీళ్ళని రక్షించుకోవాలని చెప్పేసి యోహాను పద్మస్తీపంలో మరి ఆయనకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆత్మవశుడై తాను వెళ్ళి ఆ దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు యోహాను గారికి దేవుడు చెప్పినట్లుగా మొదటిగా సంఘానికి లేఖలు రాయమన్నాడు. ఎందుకు? 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం లేఖలు రాయమని. 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథ మొత్తం అంతరికి సంబంధించిన విషయాలు ఆయన అక్కడ రాశాడు. 2వ అధ్యాయంలో లేఖలు రాయడం మొదలుపెట్టాడు. 3వ అధ్యాయం కూడా లేఖలు రాస్తూ అక్కడ రాస్తే ఏమంటుందంటే, నువ్వు చల్లగనైనా వెచ్చగనైనా ఉండు, నువ్వు సరిగ్గా ఉండు, నీ బోధ బాగలేదు, నీలో అపవిత్రమైనది ఉన్నది, మార్చుకో అని చెప్పేసి లేఖలు రాశాడు. ఎందుకంటే ఆ లేఖల ద్వారా సంఘం బాగుపడదు అనుకున్నాడు. ఆ లేఖల ద్వారా కూడా వాళ్ళు మారు మనసు పొందలేదు అని అక్కడ చూస్తుంటున్నాం. ఆ తర్వాత పరలోక రాజ్యాన్ని చూపించాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో మరి ముద్రలను గట్టిగా వేయబడిన ముద్రలను చూస్తున్నాం. ఇదంతా ఏంటండి? ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ బోధ అనేటివి అంకరకు అబద్ధానికి మొదలైపోయాయి. అబద్ధ బోధలు విస్తరించిపోయాయి. ఎవరు చెప్పిన నమ్మలేని ఒక పరిస్థితిలో ఉన్నారు. దేశంలోని 2 దేశంలోకి మనం చూస్తున్నాము, 2 అక్కడ భ్రష్టులుగా తయారు చేసేసింది సాతానుగాడు. సంఘాల్లో చొరబడ్డాడు, హృదయాల్లో చొరబడ్డాడు. భ్రష్టత్వం తీసుకొచ్చేసింది. అక్కడ సంఘాలను భ్రష్టులుగా తయారు చేస్తుంది, విశ్వాసం భ్రష్టుగా తయారు చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? అబద్ధ బోధల్లో ఉండిపోయారు. ఎక్కడ చూసినా అబద్ధ బోధలే. ఇప్పుడు సత్యం చెప్పేటోడు లేడు, సత్యం లేదు, సత్య బోధలు కనబడతలేవు. శిష్యులు చెప్పిన మాటలను పక్కకు పెట్టేశారు, సొంత బోధనలు చేస్తుంటున్నారు. గ్రంథాలు మారిపోయాయి, ఎవరికి ఇష్టమైన గ్రంథాలు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ప్రియమిత్రులారా, ఇదంతా ఏంటి? మరి దేవునికి విరోధం, వ్యతిరేకం కాదా? అబద్ధ బోధలు కాదా? అబద్ధ బోధల వల్ల మరి పూర్తిగా 90% అబద్ధ బోధలు నిండుకపోయినాయి ఎక్కడ చూసినా. మరి నిజమైన బోధ ఎలా, ఎవరు చేయాలా అంటే అబద్ధ బోధలను ఖండించినట్లయితే నిజమైన బోధ బ్రతుకుతుంది. అబద్ధాలను ఖండించాలి. ఇక్కడ అందుకొరకు చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళను గుర్తించాలి, వాళ్ళు ఎవరు అన్నది. ఆ వ్యక్తులను గుర్తించినట్లయితే ఖచ్చితంగా మన దేశంలో చూస్తున్నాం, వాడు బయలుపరచబడితేనే అని రాయబడింది. ఎవడు? ఏ వ్యక్తి అయితే మందిరంలో ఆలయంలో కూర్చొని ఉన్నాడో ఆలయంలో కూర్చున్నావని నువ్వు గుర్తించాలి అన్నాడు. ఆలయం అంటే ఏదండి? అయ్యలారా గమనించండి, అబద్ధ క్రీస్తు ఆలయంలో కూర్చున్నాడు అన్నాడు. అబద్ధ క్రీస్తు ఆలయంలో కూర్చున్నాడు అంటే ఆలయం అంటే ఏదండి? అసలు ఏ ఆలయంలో కూర్చున్నాడు? యెరూషలేం ఆలయంలో పోయి కూర్చుంటున్నాడా? ఆ యెరూషలేం ఆలయం కొరకు ఎందుకని ఇంత గొడవలు? మానవులు ప్రార్థన చేసుకునే ప్రార్థన మందిరం అది. ప్రార్థన మందిరం కొరకు చంపుకోవడం, నరుకోవడం, దేశాల మీద దేశాలు యుద్ధాలు జరగడం కరెక్ట్ అయింది కాదు. అసలు
ఆయన అనేది ఏ మందిరం? దేవుని మందిరం. అది హృదయం, మానవుని హృదయం అండి. సాతాను ఎక్కడ కూర్చున్నాడు? ఆల్రెడీ కూర్చున్నాడు సాతాను గాడు. ఆయన గుర్తెరుగుతలేరు వీళ్ళు. ఆ మందిరంలో కూర్చున్నాడు, దేవుని మందిరంలో కూర్చున్నాడు సాతాను. భ్రష్టులుగా తయారు చేస్తున్నాడు వాడు. అబద్ధ బోధనలు పుట్టిస్తున్నాడు వాడు హృదయంలో నుండి. అబద్ధ ఆలోచనలు పుట్టిస్తున్నాడు వాడు. అయ్యలారా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పుండోటైతే మందోటి పెట్టినట్టుగా ఉంది. దేవుడు మన హృదయంలో కూర్చున్నాడు అని చూసుకోలేక అక్కడ యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు అని చెప్పి ఎన్నో కథలు, ఎన్నో వాక్యాలు సరిగ్గా లేకున్నా ఇష్టమైన యొక్క బోధలు. ఏంటండి ఇదంతా? అది దేవుని చిత్తమా? అసలు మందిరంలో వాడు కూర్చోవడం అంటే గది అండి. ఇక్కడ మనం గమనించాలి మిత్రులారా, వాడిని మనం గుర్తెరగాలి. మన హృదయంలో కూర్చున్న వాడిని మనం గుర్తెరగాలి, బయలుపరచబడాలి, వాడిని మనం గుర్తెరగాలి అన్న సంగతి ఇక్కడ మనం గుర్తెరగండి ప్రియాణ మిత్రులారా. మూడో విషయానికి వచ్చినట్టయితే, గుర్తెరిగిన తర్వాత వానికి మనం దూరంగా ఉండాలి. ఏం చేయాలండి? వానికి దూరంగా ఉండాలా. దగ్గరుంటే ప్రాబ్లమే. వానికి ఎట్లకేలకు మనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. దేవుని వాక్యం చెలవిస్తుంది ఇక్కడ రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం, 2 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11 వరకు, 1 కొరింథీ 15 అధ్యాయం 33 వచనాలు మనం చూసినట్లయితే రాయబడింది, వానికి దూరంగా మనం ఉండాలా. వాని బోధలకు దూరంగా ఉండాలి అని అర్థం. వానికంటే ఆ బోధలకు లోన్ కాకు, ఆ బోధలకు చాలా మంచిగా చెప్పాడు అయ్యగారు అంటారు. ఏం చెప్పినట్టు? నువ్వు మస్తు దీవించబడతావు అని చెప్పాడు అయ్యగారు. మంచి వాక్యం అది. అదేనండి మంచి వాక్యం. నీకే రోగం రాదు అని చెప్పాడు. మంచి వాక్యం. అదేనండి మంచి వాక్యం. నువ్వు కోట్లు సంపాదిపోతున్నావు అని చెప్తున్నాడు. అదేనండి మంచి వాక్యం. వాక్యము అసలు దేవుడు నిన్ను చూస్తున్నవాడండి. నువ్వు చేస్తున్న తప్పు తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసు. నిన్ను ఖండిస్తున్నాడు అంటేనే మంచి బోధ అండి. ఖండించాలి, తప్పును సరిదిద్దాలి, సరిచేయాలి, సంఘంలో కూర్చుండబెట్టాలి. ఇది అండి సరైన బోధ. గద్దించే బోధకు ఎవరు ఉంటలేరు. తప్పు అని చెప్తే ఈరోజు సేవకుడు బతికే లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని విశ్వాసంలో నువ్వు అంటే ఆ వ్యక్తి రేపు గుడికే రాడు. ఇదిగో ఇది సరిగ్గా కాదు అని అన్నట్లయితే ఆ వ్యక్తి రేపు దేవుడికి ఆ యొక్క ఇచ్చేది కూడా ఏమి సహకరించలేరు. సంఘాన్ని కూడా గొడవలు పుట్టిస్తారు. సంఘంను విచ్ఛిన్నం చేస్తారు. దేవుని శరీరమైన ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తారు, చించేస్తారు, కోసేస్తారు. సంఘాన్ని అంటే దేవుణ్ణి కోసేస్తారు అని అర్థం. దేవుణ్ణి చించేస్తున్నారు అని అర్థం. సంఘంలో ఒక్క వ్యక్తిని కొడుతున్నావు అంటే యేసు ప్రభువును కొడుతున్నావు అని అర్థం. ఏం జరుగుతుంది ఈరోజు? అది మనం గుర్తెరగాలి. వానికి దూరంగా ఉండాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి. పుట్టించే వాళ్ళు ఉంటారు, కయ్యాలు పెట్టించే వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటారు, వారి సొంత ప్రయోజనం కొరకు నేను వాడుకునే వాళ్ళు ఉంటారు. నీతోనే ఉంటారు, నీకు కయ్యం పుట్టిస్తారు. దూరంగా ఉండండి వానికి, అబద్ధాలకు దూరంగా ఉండండి. ఇక్కడ మనం చూసినట్టయితే రాయబడింది వానికి ఏం చేయాలో దూరంగా ఉండాలి అని. 4వ విషయానికి వచ్చినట్టయితే మనం దూరంగా ఉండడమే కాదండి. నేను దూరంగా ఉన్నా, నా పని అయిపోయింది, నేను కాపాడుకుంటున్నాను కాదు. దూరంగా ఉన్న నీవు ఇతరులకు కూడా చెప్పాలి. ఆడ బండరాయి ఉంటే బండరాయి ఉన్నదని చెప్తాం. వస్తున్న రోడ్డు మీద ముళ్ళు పడి ఉంటే అది ఆడ ముళ్ళు ఉన్నది అని చెప్తాం. అబద్ధాలను చెప్పడం తప్పేం కాదు. అబద్ధ బోధకులను గుర్తించాలి. వాళ్ళ గురించి ఇతరులకు వీళ్ళు అబద్ధ బోధకులని చెప్పడం తప్పేమి కాదు. చాలా మంది వాని గురించి చెప్పొద్దు అనుకుంటారు, కానీ అబద్ధ బోధల గురించి ఖచ్చితంగా అది అబద్ధ బోధ అయితే చెప్పాలా. ఉట్టిగానే రాళ్ళేయద్దాన్ని ఇది అబద్ధ బోధ అని. నువ్వు దాని అబద్ధమా కాదా, బైబిల్కి వ్యతిరేకం ఉందా, వాక్యానికి వ్యతిరేకం ఉందా లేదా? ఉట్టిగానే కొంతమంది అబద్ధ బోధలని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తి చేస్తున్న అబద్ధం చేస్తుంటాడు, కానీ నీ అబద్ధ బోధ అని మాట్లాడి వారు ఉంటారు. అది అబద్ధం నిజమో వాక్యంలో పరీక్ష చేస్తే కదా తెలుస్తుంది. అర్థం ఉంది కదా మనకు, బైబిల్లో మనం పరీక్ష చేస్తే దొరుకుతుంది కదా ఏది అబద్ధం, ఏది ఊహించి చెప్పింది. ఊహించి చెప్పేది చాలా ఉన్నాయి. ఊహించి చెప్పొద్దని బైబిల్ ఉన్నట్టే ఉంటుంది. బైబిల్ అది ఎప్పటికీ మారదు. రేపు నిన్న ఎప్పుడొక్క తీరే ఉంటుంది. అది
నిన్న నేడు రేపు ఎప్పుడు ఒక్క రీతిగా ఉంటుంది, అది మారాదండి. ఇక్కడ రాయబడింది 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుండి 19, 1 తిమోతి 4:1 నుండి 4 వరకు, 2 కొరింథీ 11:13వ వచనం మనం చూసినట్టయితే రాయబడింది మనం ఇతరులకు వారి గురించి చెప్పాలా అని రాయబడింది. చదవండి. ఇతరులకు మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉంటుంది. చివరిగా 5వ విషయానికి వచ్చినట్టయితే అపోస్తల కార్యం 15వ అధ్యాయం 1 నుండి 6 వరకు, 2 తిమోతి 4:2 నుండి 4 వరకు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 వరకు మనం చూసినట్టయితే వారిని మనం ఎదిరించాలి అని రాయబడి ఉంది. ఈరోజు తప్పుడు బోధ చేస్తుంటే నాకేంలే అని చెప్పి కాదు. అక్కడ తప్పుడు బోధకులను ఎదిరించకుంటే వారు తప్పుడు చేస్తూనే ఉంటారు. ఒకడు చర్చిలకు చెప్పేసుకొని పోవచ్చని బూట్ వేసుకొని పోవచ్చని బోధ చేస్తున్నాడు. ఒకడు బొట్టు పెట్టుకుని తప్పేం కాదని బోధ చేస్తుంటాడు. ఒకడు మొక్కింది తింటే తప్పేం కాదని ఇంకొకడు బోధిస్తుంటాడు. ఇంకొక రకం. బైబిల్ ఏం చెప్తుంది అది పక్కకెట్టేశారు. బైబిల్ ఏం రాయబడి ఉంది, దేని కొరకు రాయబడి ఉంది అది పక్కకెట్టేశాం. ప్రియ మిత్రులారా, ఏమి చేసినా బైబిల్లో ఉన్నది మాత్రమే మనం చేయాలా. మనకు బైబిల్ ఇచ్చాడు దేవుడు, ఎందుకంటే దాని ప్రకారం నడవాలని. దాని ప్రకారం నడిచినట్లయితే నష్టకాలంలో కష్టకాలంలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేట్టు వలె ఉంటాడు. పతనమైపోయే సమయంలో కూడా ఆకు అనేది వాడకుండా ఉంటుంది. వాక్యం ఉన్నట్టుగా నువ్వు బోధించినట్టయితే నిన్ను ప్రశ్నించేవాళ్ళు లేడు. తప్పుడు బోధనలు చేయబట్టే ఇతరులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అబద్ధ బోధనలు చేయబట్టే ఇతరులు మనం ప్రశ్నించి అడుగుతున్నారు మీ బోధ గిట్లా అని. అయ్యారా, మరి అలాంటి వాళ్ళని మనం ప్రశ్నించి అడగాల. తప్పుడు బోధకులను ఖండించవలసిన అవసరం ఉంది. తప్పును తప్పని చెప్పవలసిన అవసరం ఉంది. మనము ఈ బోధ విషయంలో జాగ్రత్తగా లేకుంటే దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం పాడు చేస్తున్నాం. నువ్వు సంవత్సరం చేసిన ఒక పనిని అబద్ధ బోధకుడు ఒక్కరోజు పాడు చేస్తాడు. నిన్న ఒక సేవకుడు నాతో కలిసి మేము ఈ యొక్క అసోసియేషన్ యొక్క కమిటీ మీటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటున్నప్పుడు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా ఏం చేయమంటే ఈ అబద్ధ బోధకులను బట్టి ఏమైందంటే ఆయన చెప్తున్న ఒక మాట, ఆ వ్యక్తి వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, బైబిల్ ఏముందో నా గురించి చూసి చెప్పండి అని చెప్పి అడిగింది. అడిగితే అమ్మ బైబిల్ ఏముంటుందమ్మా, నువ్వు వాక్యానుసారంగా ఉండు, దేవుడు ఏమో చెప్తాడు ఏమన్నా పంచాంగాల కట్ట అని నేను అన్నాను. లేదయ్యా పలాని అయ్యగారు అయితే చూసి కళ్ళు మూసుకొని అక్కడ ఒక వాక్యం తీసి, అంటే దేవుడు చెప్పగానే ఆ వాక్యం తీసి దేవుడు ఆయనతో మాట్లాడతాడు, నా గురించి చెప్తాడు, ఆయన ఉన్నట్టు చెప్తాడయ్యా అని అన్నది అని అటే పోతుంది. ప్రియాని మిత్రులారా, ఈ అబద్ధ బోధకులు నువ్వు సంవత్సరాల కొద్ది కట్టిన సంఘాన్ని ఒకరోజు తుత్తునియాలుగా చేయగలుగుతారు. వాళ్ళు ఒక్కరోజు పాడు చేయగలుగుతారు. ఈ అబద్ధ బోధకులైన వారు కొత్త వ్యక్తులను రక్షిస్తారా? అది లేదండి. అబద్ధ బోధకులైన వారు కొత్త వాళ్ళని రక్షించరండి. ఏ వ్యక్తి అయితే పాదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుంజుకోవడానికి మాత్రమే అబద్ధ బోధలు మొదలుపెట్టారు. నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు ఆయన ఒకడు, ఇదిగో నేను ప్రవచిస్తున్నాను అని ఇంకొకరు. ప్రవచనాలు లేవని నేను చెప్పడం లేదు, అలాగనే దర్శనాలు లేవని నేను చెప్పడం లేదు. ప్రియమైన మిత్రులారా, అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు ఇది తప్పు. మోసం చేయడానికి నాకు దేవుడు మాట్లాడి చెప్పాడు. ఏమని మాట్లాడాడు, ఎలా కనబడ్డాడు, ఆయన ఎట్లుండి కనబడ్డాడు. మళ్ళీ తీరా ఒక వ్యక్తి గట్టి వ్యక్తి అడిగేటోడైతే ఆ బైబిల్లో వాక్యములు ఉన్నది అని. వాక్యం చెప్పు, నువ్వు వాక్యములు ఉన్నది వాక్యం అని చెప్పు. నాకు దేవుడు మాట్లాడి చెప్పాడని నువ్వెందుకు చెప్తావా మాట అంటే ఇతను మబ్బ పెట్టడానికా, మోసం చేయడానికా? ప్రియమైన మిత్రులారా, చాలా ప్రాంతాల్లో ఇలాంటి మోసగాళ్ళు చాలా మంది తేలిపోయారు. చాలా మంది ఆలం దగ్గరికి ఉరుకుతుంటున్నారు. ఇదిగో ఒక వ్యక్తి దగ్గర నేను పోయి కూర్చున్నాను, ఆయన వాక్యం చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడు తెలుసా, ఇదిగో అమ్మా నువ్వు ఇవాళ వచ్చేపటికి నువ్వు బ్రతికినావు, నేను నీ యొక్క సాతానుకు లేకుండా ఆ యొక్క నీకున్న ఆ సమస్యకు నేను విరుగుడు పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం విరుగుడు పెడతాడండి? ఏం విరుగుడు చూపిస్తాడు ఈ వ్యక్తి? ఇలాంటి అబద్ధ బోధలు ఏందండి? ప్రియమైన మిత్రులారా, ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్నో అబద్ధ బోధలు బయటికి వెళ్ళాయి. ఒకరు మరొక రీతికి బోధ, ఇంకొక రీతికి బోధ. బైబిల్ మాత్రం ఒకటే. నానా రకాలుగా ప్రయత్నం చేస్తుంటున్నారు. అందుకొరకే ఇలాంటి వాటిని మనం సరిగ్గా
తెలుసుకొని మనం ఇతరులకు చెప్పి వాళ్ళని ఖండించవలసిన అవసరం మనకు ఉంటుంది. ఒకవేళ ఖండించే శక్తి లేకుంటే ఉన్న వాళ్ళను కలుపుకొనైనా ఆ వ్యక్తిని ఖండించాలా. ఆ వ్యక్తి నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నిన్ను అలా మాట్లాడతారు, కానీ ఆ వాక్యం తెలిసిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇవ్వలేడు. మీ దగ్గరికి ఎప్పుడైనా ఖండించే వాళ్ళు వచ్చినప్పుడు వాక్యం తెలిసిన ఒక వ్యక్తి సహాయం తీసుకోండి, కలిసి ఖండించండి, తప్పేం కాదు. ప్రియమైన మిత్రులారా, అబద్ధ బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ బతుకును కాపాడుకుంటారు, దేవుని రాజ్యానికి మీరు చేరగలుగుతారు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.